ఒకవైపు 13 నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తూ ఉండడం, మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనను అడ్డుకోవడం కోసం, జనాలు రాకుండా అడ్డుకోవడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అక్కడేమో విపరీతమైన జనం వస్తూ ఉండడం అండ్ ప్రభుత్వ వ్యతిరేకత క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలకు, ముఖ్యమంత్రి గారి వరకు కూడా కనిపిస్తూనే ఉంది. ఆ వ్యతిరేకతను ఏ విధంగా పారదోలాలో, ఏ విధంగా పోగొట్టుకోవాలో తెలియని ఒక రకమైన అసహనం. సో ఇటువంటి సవాలక్ష కారణాలు క్యాబినెట్ మీటింగ్ జరిగిన ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులకు క్లాస్ పీకడానికి కారణమవుతూ ఉన్నాయి. ఈరోజు కూడా క్యాబినెట్ సమావేశంలో ఏవో వాళ్ళకి కావాల్సినవి ఆమోదించుకున్న తర్వాత ఇక మంత్రులకు చంద్రబాబు నాయుడు గారు క్లాస్ పీకారు, వాళ్ళ మీద తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్ళగక్కారని. అటువైపు జగన్మోహన్ రెడ్డి గారు మన మీద ఏమో నెగిటివ్ ప్రచారం చేస్తూ ఉన్నారు, మనమేమో దాన్ని తిప్పికొట్టడంలో వెనకబడిపోతూ ఉన్నాం, మంత్రులు ఎవరు సరిగ్గా పనిచేయడం లేదు, ఈ విధంగా పనిచేస్తే ఎలా కుదురుతుంది, మీ పనితీరు మీద నేను సంతృప్తిగా లేను, వైసీపీ వాళ్ళను మీరు తిప్పికొట్టడం లేదు, వైసీపీ విమర్శలు తిప్పికొట్టడం లేదు, మీరు అసలు యాక్టివ్గా పనిచేయడం లేదని వరుస పెట్టి మంత్రులకు క్లాస్ పీకారట. తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తపరిచారట ముఖ్యమంత్రి గారు. అని అంతేకాదంట, మనం చేసిన మంచి జనాల్లోకి వెళ్ళి చెప్పండి అని. ఏం చెప్పాలో వాళ్ళకైనా అర్థం కావాలి కదా. మనం చేసిన మంచి జనాల్లోకి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిత్యావసర సరుకులు భారీగా ఉండేటివి, ఇప్పుడు మనం బాగా తగ్గించాం అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఒక లిస్టు పట్టుకొని ఆ సమావేశంలో చదివినారట. ఒక లిస్టు పట్టుకొని చదివినారట ఏమేమి తగ్గించాము అని. ఇందుకు ఏమేమి తగ్గించారో మరి, ఏమేమి రేట్లు తగ్గినాయి మీకు ఏమన్నా అవగాహన ఉందా? ఏమేమి రేట్లు తగ్గినాయని ఆ లిస్టు చదివి పోయి జనాలకు చెప్పండి, మనం వచ్చిన తర్వాత ఏమేమి రేట్లు తగ్గాయో అని చెప్పి మంత్రులకు చెబుతూ ఉన్నారట. మీరు ఇలా పని చేస్తే కష్టం, మీ పనితీరు మార్చుకోకపోతే కష్టం అని. ఎప్పుడు క్యాబినెట్ సమావేశం జరిగినా అందులో ఆమోదించేసిన తర్వాత ఇదైతే యథావిధిగా మంత్రుల మీద అసంతృప్తి. మంత్రులేమో బయటకు వచ్చి అన్నిటికీ మనల్ని అంటే ఎట్లా కుదురుతుంది, అన్నిటికీ మనల్నే కారణమైతే ఎట్లా అవుతుంది, జనం దగ్గరకైనా వెళ్తూ ఉంటే వాళ్ళు ఎన్ని అడుగుతూ ఉన్నారు, ఇంటింటికి ప్రభుత్వం అని చెప్పి వెళ్ళమన్నారు, టీడీపీ వాళ్ళమే వెళ్తూ ఉన్నాం, జనసేన బీజేపీ వాళ్ళు రావట్లే, టీడీపీ వాళ్ళు వెళ్తూ ఉంటే ప్రజలు షంటింగు, అది ఇస్తామన్నారు ఇది ఇస్తామన్నారు, వీళ్ళేమో వాళ్ళేమో అడుగుతారు, మధ్యలో మనమేనా నలిగిపోతున్నామని. మంత్రులు అయితే బయటకు వచ్చిన తర్వాత ఒకరి చెవిలో మరొకరు గుసగుసలు పడేసుకుంటూ ఉన్నారు. వెరసి జగన్కి వచ్చే జనం వీళ్ళని అసహన పెడుతోంది, వీళ్ళ మీద, ప్రభుత్వం మీద ప్రజల వ్యతిరేకత వీళ్ళని అసహన పెడుతుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి అంటే మళ్ళీ మన గురించి మనం గట్టిగా ప్రచారం చేసుకోవడం ఒకటే మార్గం. మరి ఉన్నవి లేనివి అన్నీ ప్రచారాలు చేసుకుంటారేమో తెలియదు అని ఏం ప్రచారాలు చేయాలో బహుశా అవన్నీ వీళ్ళు మళ్ళీ కొందరు ఆర్టిస్టులను తీసుకొని కొన్ని అడ్వర్టైజ్మెంట్ రెడీ చేస్తే సరిపోతుంది. ఎన్నికలకు ముందు ఉంటాయి కదా, అట్లాంటి తయారు చేసుకోండి. ఎంత మంచి సలహా ఇచ్చాను నేను. అట్లాంటి ఏమన్నా తయారు చేసే ఆర్టిస్టులను వదలండి, వీడియోలు షార్ట్ ఫిల్ముల్లాగా మీరు ఏమేమి మంచి చేశారు, చేసింది చెప్పక్కర్లేండి, అన్నీ వరుస పెట్టేసి అది చేసాం ఇది చేసామని చెప్పి అన్నీ చెప్పేయండి. ఏం నష్టమేముంది, జనాలను మేనేజ్ చేయడమే కదా ఇప్పుడు రాజకీయం అంటే.